కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తూ విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసిన ప్రజాప్రభుత్వాన్ని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ముస్తాబాద్ మండలం పోస్గల్ అవునూరు గ్రామాల్లో ప్రజాపాలన కళయాత్ర నిర్వహించారు. గ్రామాల్లోని ముఖ్య కూడలి వద్ద ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వాటి పనితీరుపై కళాకారులు పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, యువతకు 56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో విజయవంతంగా పూర్తి చేసిన ప్రజాప్రభుత్వంగా నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరం అయితా ఉంది. మరి ఈ సంవత్సరంలో మేము ప్రజలకు ఏం అందించాము, మేము సాధించినటువంటి విజయాలు ఏమిటనేటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, గుర్తించాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి మరి ఈ సంవత్సరం ముగించిన సందర్భంగా మరి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు సందర్భంగా మరి ముస్తాబాద్ మండలానికి విచ్చేసిన కళాకారుల బృందానికి అందరూ కూడా ఇల్లు లేని పేదలు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల వరకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కూడా స్కాలర్షిప్తో పాటు మరి గురుకులాల్లో మరి భోజన వసతి కూడా బ్రహ్మాండంగా కల్పించింది. మొన్ననే ఈ ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి విజయోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఈ విధంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నటువంటి ఈ బృందాలు కూడా పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.